హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంటి సూర్యనారాయణమూర్తి నోములు ఎలా జరిగాయి అన్నది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నోములు అనేది చాలా స్పెషల్ ఫెస్టివల్ కదా! సో, ఈ ఫెస్టివల్ అయితే మాకు ఈ సండే అంటే సండే నోములు ఉంటాయంటే మాకు సాటర్డే నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో, సాటర్డే మార్నింగ్ తెల్లవారుజామునే స్నానం చేసేసి పూజ చేసుకొని పెసలు నానపెడతారు. పెసలు ఉంటాయి కదా! అవి నానపెట్టేసి ఆ రోజు ఈవినింగ్ వరకు వాటర్‌లోనే ఉంచేసి, ఈవినింగ్ ఏం చేస్తారంటే, ఇలా మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసేసుకొని, చూసారా మా అత్తయ్య ఎలా మౌత్‌కి అది కట్టేసుకున్నారో, అంటే మనం మాట్లాడేటప్పుడు ఆ తుంపర్లు కానీ అవి ఏమీ పడకుండా సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి భగవానుల్లాగే పూజిస్తారనమాట వాటిని. సో, వాటర్‌లోంచి సెపరేట్ చేసేసి ఒక కాటన్ క్లాత్‌లోకి పెడితే అలా హ్యాంగ్ చేయాలంట. సో, హ్యాంగ్ చేసిన వాటికి మనం ధూపం అది వేసేసి పెడితే మనకి మార్నింగ్‌కి ఆహ్, ఏమంటారు స్ప్రౌట్స్ మొలకలొస్తాయన్నమాట. సో, మనకి మొలకలు ఎంత వస్తే మనమంతా బాగా చేసినట్టట. సో, అదైతే ముందు రోజు ప్రాసెస్. నెక్స్ట్ డే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి పూజలవి చేసేసుకొని మొత్తం అంతా స్టార్ట్ చేసేసాము. సో, ఈసారి చెప్పాను కదా! మ్యారేజ్ అయిన తర్వాత ఫిఫ్త్ ఇయర్ ఇది. సో, ఫిఫ్త్ ఇయర్ నాకు ఈ నోములు చేసే అవకాశం ఇచ్చారు ఆ దేవుడు. 3 ఇయర్స్ వరకు మాత్రం మాకు వీలు కాక చేయలేదు. సో, ఈసారి మా నోములైతే చాలా బాగా జరిగాయి. ఫస్ట్ టైం నాకు కూడా ఈ ప్రాసెస్ తెలీదు. ఎందుకంటే అమ్మ వాళ్ళకి నోములుండవు. నోములనేవి అందరికీ ఉండే ఫెస్టివల్ కాదు. పర్టిక్యులర్‌గా కొందరు మాత్రమే చేస్తా ఉంటారు. అలా మా అత్తయ్య వాళ్ళకి ఉందనమాట బై ద లక్. సో, అయితే నోములకి హండీ అంటారట. ఐ మీన్ అంటే పరమాన్నం వండుతారు ప్రసాదం కింద. సో, దానికంటూ పర్టిక్యులర్‌గా చాలా ప్రాసెసే ఉంది. ఇలా మా అత్తయ్య అయితే ఈ హండీ వండటానికి, ఈ ప్రసాదం వండటానికి 7 పేడ పిలకలు కూడా వేశారనమాట. 7 అంటే సూర్య భగవానునికి 7 రథ మీన్ 7 గుర్రాలు అలా ఉంటుంటాయి కదా! సో, సండే సూర్య భగవానునికి 7 పిడకలు అన్నట్టు వేసి, ఆ పిడకలతోని కొన్ని కొన్ని పుల్లలు కూడా పెట్టి పరమాన్నం చేశారనమాట. అందరూ దోసెలతో వేసి కొంచెం సింపుల్‌గా నేను వెలిగించాను ఈసారి. సో, అయిపోయిన తర్వాత పరమాన్నం అంతా అయిపోయాక ఇంట్లో ఆ సూర్య భగవానుని ఫోటో పెట్టుకొని మనం చేసిన ప్రసాదాలు అలాగే చూసారా మీకు వీడియోలో కనిపిస్తది. మనం ప్రసాదాలన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం ముందు రోజు పెట్టుకున్న పెసలు ఏవైతే ఉన్నాయో చక్కగా స్ప్రౌట్స్ అయితే ఎంత బాగా వచ్చాయో తెలుసా? చూస్తుంటే భలే అనిపించింది. సో, ఇంట్లో దీపాలు అంతా అయిపోయిన తర్వాత మనం జాల్ ఇసురుతామనమాట. అంటే విసిరే ప్రాసెస్‌ని జాల్ అంటారు. సూర్యనారాయణమూర్తి జ్వాల అంటారనమాట. సో, వాటికి అందరినీ మనం ముందు వెళ్ళి ఇన్వైట్ చేస్తామనమాట. అంటే మా ఇంటికి జాల్ అందుకోవడానికి రండి అన్నట్టు. సో, అందరినీ పిలిచాము. అందరూ పిలిచినంత వరకు బాగా వచ్చాయి. అయితే ఏంటంటే ఈసారి నోములు అలాగే సముద్ర స్నానాలు ఒకసారే రావటం వల్ల కొంచెం జనాలైతే తక్కువే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే అందరూ సముద్ర స్నానాలకు వెళ్ళిపోయారు. బట్ ఉన్నంత వరకు చాలా బాగా వచ్చారు. సో, అంతా వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఎవరినైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళని బాగా ట్రీట్ చేయాలి కదా! సో, వాళ్ళకి గంధం రాసి, పసుపు పెట్టి, బొట్టు పెట్టేసి వాళ్ళని ఇన్వైట్ చేసేసి వాళ్ళొచ్చినందుకు సో, మొత్తం బొట్టది పెట్టేసుకున్న తర్వాత బయటన కూడా ఈసారి నోముల ప్రాసెస్ స్టార్ట్ అయినట్టనమాట. బయటన సూర్య భగవానుడికి ప్రత్యక్షంగా పైన కనిపిస్తుంటారు కదా! సో, అందుకు వాకిట్లో సూర్యునికి ఎదురుగా కూర్చొని మనం దీపం అది పెట్టేసుకొని అరేంజ్ చేసేసుకొని గోధుమలతో దీపం పెట్టుకొని ఆ సూర్య భగవానునికి దండం పెట్టుకొని పూజ చేసేసుకొని మొత్తము సెట్ చేసేసుకొని హారతి ఇచ్చేసుకోవాలి. చూస్తున్నారా మా అత్తయ్య అయితే పూజ చేస్తున్నారు కదా! మొత్తం పూజ చేసుకున్నంతసేపు చక్కగా అందరూ చూసి ఆ దేవుడికి దండం పెట్టేసుకున్నారు. మధ్యలో మా ఋషివిగాడు చేశాడు. ఆవిడ సగం పూజ చేసినట్టే అసలు హారతిస్తానని, దీపం వెలిగించేస్తానని, అగరబత్తీలు పెట్టేస్తానని చాలా అంటే చాలా హడావిడి చేసేసుకుంది. ఇంక ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోగా కూడా ఇంకా అందరూ కూడా వచ్చారు. నోములైతే ఈసారి సముద్ర స్నానాలు, నోములు ఒకసారి రావటం వల్ల ఏంటంటే, చాలామంది సముద్ర స్నానాలు చేయటానికి వెళ్ళిపోయి, నోములకి చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు. మాకు ఇంకా ఫ్యామిలీ వాళ్ళు అది ఉండటం వల్ల అలా కవర్ అయిపోయింది. కానీ చాలా వరకు మిస్ అయ్యారట. ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చేవారట. బట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా పూజ చేసేసుకుని దేవుడి దగ్గర అక్షింతలు అవి వేసేసుకున్నారు. మమ్మీ, డాడీ, ఋషి అండ్ మేము అందరం కూడా దండం పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకా మనం పూజలోన ముగ్గురిని తాంబూలం ఇవ్వటానికి నించోబెట్టాలన్నమాట. అంటే దేవతలుగా పూజించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళకి తాంబూలం ఇచ్చే దాంట్లో మనకి పసుపు తాడు కూడా ఒక 5 పేటలో 3 పేటల మీద పసుపు తాడు తయారు చేసి దాంతో పాటు తాంబూలము తర్వాత కొబ్బరి బొండము, చెరుకు కూడా ఇచ్చి ఆ ముగ్గురికి ఆ తాడు ఉంటాయి కదా పసుపు తాడు అవి మెడలో
కట్టేసుకున్నారు వాళ్ళే. సో కట్టేసుకున్న తర్వాత వాళ్ళందరి దగ్గర ముగ్గురు దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకున్న తర్వాత నుంచి మనకి ఈ జ్వాల ఇసరడం ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళకి తాంబూలం అది ఇచ్చేసాక చెప్పాను కదా చెరుకు అవి కూడా ఇస్తారని. ఈ చెరుకులు అయితే లాస్ట్ మినిట్లో అరేంజ్ అయ్యాయనే చెప్పాలి. బట్ చాలా మంచి చెరుకులు దొరికాయి. సో చెరుకులు అవి కూడా ఇచ్చేసిన తర్వాత మనం ముందుగా మొక్క కట్టి ఉన్నాం కదా పెసలు, అవి దేవతలుగా ముందు వీళ్ళకి ఇచ్చి ఆ మొలకలు వచ్చిన పెసర్లతో పాటు చలిమిడి కూడా చేసి చలిమిడి పెసలు అనేవి వాళ్ళ కొంగులో వేసి ఇచ్చేయాలన్నమాట. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మనకి ఇప్పుడు జ్వాల ఇసరడం ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంక అందరూ వచ్చారని చెప్పాను కదా, ఈగర్లీ అందరూ దీనికోసమే వెయిటింగ్. ఈ జ్వాల ఇసరడంలో గుమ్మడికాయ, అరటిగెల, చిలకడ దుంపలు, కొబ్బరి బొండం, చెరుకు ఇలా ఇసురుతూ ఉంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రతిఫలం ఉంటుందట. సో ఫస్ట్ అయితే ఏమంటారు, మనకి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవి తాంబూలంలో పెట్టి ఫస్ట్ అవి ఇసిరారు. దానికోసం అయితే చాలా హడావిడిగానే కొట్టేసుకున్నారు. సో మొత్తం మీద తీసుకున్నారు. అవి తర్వాత మనకి చిలకడ దుంప ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి పసుపు కొమ్ములు దేనికి సంకేతం, మన సౌభాగ్యానికి కదా. సో దానికోసం అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా, దొరకాలి అని కోరుకుంటూ ఉంటారు. దాని తర్వాత చిలకడ దుంపలు ఇసారు. చిలకడ దుంపకి అంటే మనకి ప్రాస్పెరిటీ వస్తుందంట ఎక్కువ. సో దానివల్ల చిలకడ దుంప ఇసిరారు. తర్వాత గుమ్మడికాయ అంటే ఇంకా మనకి తెలుసు కదా, గుమ్మడికాయ అంటే సెంటిమెంటల్గా కూడా చాలా మంచిది. సో గుమ్మడికాయ దొరికితే చాలా మంచి జరుగుతుంది అన్నట్టు చూస్తారు. తర్వాత అరటిగెల, తర్వాత కొబ్బరి బొండం, చెరుకు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇస్తుతూ ఉంటారు. అరటిగెల అయితే చాలా పెద్ద ఉంది, ఇసరడానికి కష్టపడ్డారు కానీ బాగానే విసిరేశారు. అవైతే మా పెద్దమ్మకే దొరికింది. సో అవి అయిపోయిన తర్వాత కొబ్బరి బొండం ఉంటే ఋషిగడ పక్క నుండి నేను ఇసురుతాను అని అల్లరి చేయడం స్టార్ట్ చేసింది. కానీ అరటిగెల పెద్దది అవడం వల్ల మావి విసిరేశారు. తర్వాత ఇంకా ఋషిగాడి బాధని అతి అర్థం చేసుకొని ఇంకా దాని చేత కొబ్బరి బొండం కూడా విసిరేసింది. బాగానే ట్రై చేసింది. ఆ తర్వాత గుమ్మడికాయలకి మనం ఎంటర్ అయ్యామన్నమాట. సో గుమ్మడికాయలు పట్టుకొని మనం మనసులో ఉన్న కోరిక కోరుకొని ఆ సూర్య భగవాను దగ్గరికి చెప్పుకొని ఆ కోరిక నెరవేరాలని అనుకొని అది వాళ్ళకి విసిరేయటమేనమాట. గుమ్మడికాయ అలా విసిరేసిన తర్వాత ఏంటంటే నేను కూడా పెళ్ళి అవ్వకముందు పట్టుకునేటప్పుడు నాకు ఎప్పుడు కూడా గుమ్మడికాయ దొరికేది. సో ఏంటంటే మనం బేసిక్గా హైట్ ఇక్కడే పనిచేస్తుంది అనమాట. హైట్ వల్ల మనకి బాగానే దొరికేవి. సో గుమ్మడికాయ అవి విసిరేసిన తర్వాత అమ్మ వాళ్ళు కూడా, అంటే అమ్మాలకి నోములు లేవు కదా, ఇలా ఎవరైనా నోములు చేసుకుంటే అనుకుంటారనమాట. అంటే నేను ఈసారి నాకు ఈ పని అవుతే నేను ఈసారి ఇది ఇస్తాను, అరటిగెల ఇస్తాను, గుమ్మడికాయ విసురుకుంటాను అలాగనేసి అమ్మాలు కూడా అలా అనుకుని అరటిగెల విసురుతాను అనేసి అమ్మ డాడీ ఇద్దరు కూడా అనుకున్నారట. సో అందుకని ఎక్కడో ఇవ్వటం ఎందుకు, మాకు నోములు ఉన్నాయి కదా అని ఈసారి మా ఇంటికి వచ్చి ఇక్కడ ఇసిరారనమాట. జ్వాల ఇసిరారు. అరటిగెల తర్వాత చెల్లి అయితే గుమ్మడికాయ ఇసిరి. ఇంకా సూర్యనారాయణ మూర్తి నోములో జ్వాల ఇసరడం అయితే అయిపోయినట్టు. ఇంక నోములు ఇక్కడతో కంప్లీట్ అనమాట. ఇంకా అందరూ ఎవరికి దొరికిన ఐటమ్స్తో వాళ్ళు ప్యాకప్ అనమాట. సో మనం ప్రసాదం అది చేసుకున్నాం కదా, ఆ ప్రసాదము తర్వాత మొలకలు అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంక ఎవరు నోములు చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నోములు ఉన్న వాళ్ళు ఇలా ఇసిరినివి పట్టుకోవటానికి లేదు. సో నోములు లేని వాళ్ళు మాత్రమే పట్టుకోవాలి. సో మేమైతే ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా పట్టుకోలేదు, జస్ట్ చూస్తూ ఉన్నాము. ఇంకా రుష్వి ఇంకా ప్రసాదం స్వీట్ పులి కదా, సో ఆవిడ ప్రసాదం తీసుకుని ఆవిడ అక్కడ పక్కన సెట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రాసెస్ మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గురిని తాంబూలంకి నించోబెట్టి అత్తయ్య కూడా తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇంకా అత్తయ్య కూడా ఇంకా జ్వాల ఇసరడం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసారు. సూర్యనారాయణ మూర్తిని పూజ చేసేసుకొని ఆ పూజ అంతా అయిపోయాక హారతది ఇచ్చేసుకొని మనం ఇంకా పూజ స్టార్ట్ చేసే జ్వాల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈలోగా డాడీ అండ్ చిన్నవి అయితే ముచ్చట్లు స్టార్ట్ చేశారు ఇంట్లో. ఇది చూస్తున్నారా, ఇదైతే మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంట్లో సూర్యనారాయణ మూర్తి ఫోటోని అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి మా మావయ్య కూడా అరటిగెల, కొబ్బరి బొండం తర్వాత ఇంకా ఏవేవైతే జ్వాల వేద్దాం అనుకుంటున్నారో అవన్నీ వేసేసి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసేసారు. ఇంకా ఇదనమాట మా ఇంటి సూర్యనారాయణ మూర్తి నోములు. మీరు ఎలా చేసుకున్నారు? వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.